హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెడ పైన, మోచేతుల దగ్గర అలాగే అండర్ ఆర్మ్స్‌లో ఉన్నటువంటి బ్లాక్‌ని ఒకే ఒక్క వాష్‌లో ఈజీగా తొలగించుకోవచ్చండి. కంటి కింద ఉన్నటువంటి నల్లటి వలయాలకు కూడా ఒక మంచి టిప్ అయితే షేర్ చేస్తానండి. ఇక లేట్ ఎందుకు? ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం. చాలామంది కమెంట్ సెక్షన్‌లో అడుగుతున్నారండి. కంటి కింద ఉన్నటువంటి నల్లటి వలయాలు పోవడానికి సింపుల్ రెమెడీ తెలియజేయండి. అలాగే బాగా వర్క్ అయ్యేటువంటి రెమెడీ తెలియజేయండి అని చెప్పి. ఈ రెమెడీ కళ్ళ కింద ఉన్నటువంటి ముడతలు, అలాగే కంటి కింద ఉబ్బినట్లుగా ఉంటుంది కదండీ! అలాగే కంటి కింద ఉన్నటువంటి నల్లటి వలయాలు అన్నింటిని తొలగించుకోవడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఒక చిన్న ఐస్ ముక్క తీసుకుని ఈ విధంగా క్లాత్‌లో పెట్టేసి కంటి చుట్టూరా అద్దుతూ ఉన్నట్లయితే కంటి చుట్టూ ఉన్నటువంటి నల్లటి వలయాలు ఈజీగా తొలగిపోతాయండి. అలాగే కంటి కింద ఉబ్బినట్లుగా ఉంటుంది కదండీ! అది కూడా ఈజీగా తొలగిపోతుంది. ఇక మనం రెమెడీలోకి వెళ్ళిపోదామండి. ఇందుకోసం ముందుగా కొద్దిగంత షుగర్ తీసుకోవాలండి. షుగర్ ట్యాన్ని రిమూవ్ చేయడానికి, మెడ చుట్టూ పేరుకుపోయినటువంటి మురికిని తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. చాలా మందికి ముఖం తెల్లగా, మెడ నల్లగా ఉంటుందండి. ముఖం పైన చూపినటువంటి శ్రద్ధ మెడ పైన చూపకపోవడం వల్లనే మెడ నల్లగా అవుతుందండి. అంతేకాదండి, సూర్యరశ్మికి గురవ్వడం వల్ల కూడా మెడ నల్లగా అవుతుంది. సో ఇందుకోసం ముందుగా కొద్దిగంత షుగర్, అలాగే కొద్దిగంత షాంపూ కూడా తీసుకోవాలి. పలానా షాంపూ అని ఏం లేదండి, నేనైతే క్లినిక్ ప్లస్ తీసుకుంటున్నా. అలాగే మోచేతుల దగ్గర, మోకాళ్ళ దగ్గర, పాదాలు కూడా నల్లగా ఉంటాయండి. ఈ రెమెడీ మెడకు అప్లై చేసుకోవడానికి చేతులకు, పాదాలకు, అలాగే అండర్ ఆర్మ్స్లో కూడా అప్లై చేసుకోవచ్చండి. ఒక్క వాష్‌లోనే మీకు 100% రిజల్ట్ తెలుస్తుందండి. ఏళ్ల తరబడి పేరుకుపోయినటువంటి మురికైనా ఈజీగా తొలగిపోతుంది. షాంపూ తర్వాత ఇందులోకి మనం కొద్దిగంత పేస్ట్ కూడా తీసుకోవాలండి. పేస్ట్ కూడా మురికిని తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కోల్గేట్ పేస్ట్లో కాల్షియం అనేది అధికంగా ఉంటుందండి. సో ఇన్స్టెంట్గా అంటే అప్పటికప్పుడు ఈ మురికి అనేది ఈజీగా తొలగిపోవడానికి కోల్గేట్ అద్భుతంగా పనిచేస్తుందండి. కొద్దిగంత తీసుకోండి. సో అంటే మీరు ఓన్లీ మెడకు మాత్రమే అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే కొద్దిగా అయితే సరిపోతుందండి. ఇక మోచేతులకు, మోకాళ్ళకు, పాదాలకు, అండర్ ఆర్మ్స్లో కూడా అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే కాస్త ఎక్కువ మోతాదులో తయారు చేసుకోండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీ వరకు వస్తాయి. ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి. చాలామంది రిక్వెస్ట్ చేశారండి మెడ పైన నలుపు పోవడానికి, అలాగే డార్క్ సర్కిల్స్కి. సో ఒకే వీడియోలోనే నేను డార్క్ సర్కిల్స్కి కూడా సింపుల్ టిప్ చెప్పానండి. ఎక్కువ వస్తువుల్ని యూజ్ చేయనవసరం లేదు. ఐస్ క్యూబ్ ఉంటే చాలండి. కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్స్ అవన్నీ కూడా ఈజీగా రిమూవ్ అవుతాయి. ఇక ఇందులోకి కొద్దిగంత కాఫీ పౌడర్ తీసుకోవాలండి. బ్రూ కానీ, నెస్కేఫీ కానీ మీకు ఏది అందుబాటుగా ఉంటే అది కొద్దిగంత కాఫీ పౌడర్ తీసుకోండి. అలాగే కంటి కింద ఉబ్బినట్లుగా ఉంటుంది కదండి, పఫీ ఐస్ కూడా ఐస్ క్యూబ్ తోటి తరచూ మనం అద్దినట్లుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా పఫీ ఐస్, అలాగే డార్క్ సర్కిల్స్, అలాగే కంటి కింద ఉన్నటువంటి మడతలు అంటే వ్రింకిల్స్ ఇవన్నీ కూడా తొలగిపోతాయండి. ఖచ్చితంగా 100% నేను గ్యారంటీ ఇస్తున్నా. ఉదయం లేవంగానే ఒక చిన్న ఐస్ క్యూబ్ తీసుకొని ఒక క్లాత్లో పెట్టేసి కంటి చుట్టూ అద్దినట్టుగా అంటూ ఉండండి. 100% రిజల్ట్ ఉంటుంది. ఇక కాఫీ పౌడర్ వేసిన తర్వాత ఇందులోకి నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి. నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. మన స్కిన్ పై ఉన్నటువంటి నలుపును తొలగించడానికి నిమ్మకాయ అద్భుతంగా పనిచేస్తుందండి. మంచి బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. బ్లీచింగ్ గుణాలు అనేవి అధికంగా ఉంటాయి అన్నమాట నిమ్మకాయలో. సో నిమ్మకాయని కూడా యూజ్ చేయడం వల్ల మన స్కిన్ పైన పేరుకుపోయినటువంటి మురికి అనేది ఈజీగా తొలగిపోతుందండి. సో ఈ విధంగా కొద్దిగంత నిమ్మరసం కూడా యాడ్ చేసిన తర్వాత ఇక అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా క్రీమ్ లాగా రెడీ అవుతుందండి. సో ఇక మెడకు, అలాగే చేతులకు, పాదాలకు, అండర్ ఆర్మ్స్లో, మోచేతులకు, మోకాళ్ళకు అప్లై చేసుకోవచ్చండి. సో ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి అనేది క్లియర్గా చూసేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేసిన వారందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నిమ్మ చెక్క ముందుగా మనం సగం పిండుకున్నాం కదండి, అదే నిమ్మ చెక్కతోటి అప్లై చేసుకోవచ్చు. కొద్దిసేపు బాగా జెంటిల్గా స్క్రబ్ చేసేయాలన్నమాట. అప్పుడే అంతా నానుతుందండి మెడపైన, అలాగే మోచేతుల దగ్గర ఉన్నటువంటి ఆ మురికి అంతా కూడా మంచిగా నానుతుంది. ఎప్పుడైతే నానుతుందో అప్పుడు ఈజీగా రిమూవ్ అవుతుందండి మనం క్లీన్ చేసినప్పుడు. అట్లీస్ట్ 15 మినిట్స్ అయినా అలాగే ఉంచుకోవాలండి. అప్పుడే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. ఇమీడియట్గా అప్లై చేసి ఇమీడియట్గా వాష్ చేయొద్దు. ఖచ్చితంగా మసాజ్ చేయాలండి. ఈ విధంగా నిమ్మ చెక్కతోటి అంతా రుద్దుతూ ఉన్నట్లయితే ఏళ్ల తరబడి పేరుకుపోయినటువంటి ఆ నలుపు, మురికి, అలాగే సన్ వల్ల వచ్చినటువంటి ట్యాన్ అంతా కూడా ఈజీగా తొలగిపోతుంది. ఈ విధంగా మసాజ్ చేసేయండి. సో చాలామంది అండర్ ఆర్మ్స్కి కూడా రెమెడీ చూపించండి అని అడిగారు కదండి. సో అండర్ ఆర్మ్స్లో కూడా అప్లై చేసుకోవచ్చు.
చంక కింద ఉన్నటువంటి నలుపు కూడా ఈజీగా తొలగిపోతుందండి. ఇంకా మన ఛానల్లో చాలా హోమ్ రెమెడీస్ ఉన్నాయండి. అన్నీ కూడా యూస్ఫుల్ అయ్యేవే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. చాలామంది పింపుల్స్కి వీడియో చేయమని అడుగుతున్నారండి. సో రేపు ఆఫ్టర్నూన్ ఖచ్చితంగా వీడియో వస్తుంది చూడండి. అది కూడా క్రీమ్ తయారు చేశానండి డైలీ అప్లై చేసుకోవడానికి. చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. 100% రిజల్ట్ ఉంటుందండి. మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు పింపుల్స్కి క్రీమ్ని. రేపు ఆఫ్టర్నూన్ వస్తుందండి వీడియో. సో చూసేయండి. సో అట్లీస్ట్ 15 మినిట్స్ అయినా అలాగే ఉంచుకొని నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకోవాలండి. సో మీరు స్నానానికి వెళ్ళేటప్పుడు ఈ ప్యాక్ని రెడీ చేసుకొని వాష్రూమ్లోనే అప్లై చేసుకొని అలాగే స్నానం చేసేయచ్చు. సో ఈ ప్యాక్ని అప్లై చేసిన తర్వాత ఖచ్చితంగా కొద్దిసేపు అయినా అలాగే ఉంచుకోవాలండి. అప్పుడే పేరుకుపోయినటువంటి మురికంతా మంచిగా నాని తర్వాత వాష్ చేసినప్పుడు క్లియర్గా తొలగిపోతుందండి. సింగిల్ వాష్లోనే 100% రిజల్ట్ మీరు అబ్జర్వ్ చేస్తారు. హ్యాండ్కి అప్లై చేయకముందు అప్లై చేసిన తర్వాత రిజల్ట్ అనేది ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. చూడండి, వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా. సో ఈ విధంగా కొద్దిగా కూల్ వాటర్ అయినా తీసుకోవచ్చు, లేదంటే నార్మల్ వాటర్ అయినా తీసుకోండి. సో సోప్ యూజ్ చేయని అవసరం లేదండి. కావాలంటే మీరు సోప్ కూడా యూజ్ చేయొచ్చు, కానీ యూజ్ చేయని అవసరం లేదండి. ఎందుకంటే మనం షాంపూ యూజ్ చేసాం కదండి. సో నీట్గా క్లీన్ అవుతుందండి. మళ్ళీ మనం సోప్ని యూజ్ చేయని అవసరం లేదు. మీరు లేదు మేము సోప్ యూజ్ చేసుకుంటామన్నా కూడా పర్లేదు, సోప్ కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత సోప్ యూజ్ చేయదు కదండి. కాకపోతే ఈ ప్యాక్ అప్లై చేసిన తర్వాత సోప్ యూజ్ చేయొచ్చు, మీ ఇష్టం. మ్యాక్సిమం అవసరం పడదండి. మీరు కావాలంటే సోప్ కూడా యూజ్ చేయొచ్చు, సోప్ తోటి కూడా వాష్ చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా రుద్దాలండి. ముందుగా మనం ఈ ప్యాక్ అంతా అప్లై చేసినప్పుడు ఏంటంటే నాని ఉంటుందండి. మురికి అనేది పేరుకుపోయి ఉంటుంది కదండి. మెడపైన, మోచేతుల దగ్గర, అండర్ ఆర్మ్స్లో, అలాగే పాదాలకు, చేతులకు కొద్దిసేపు అలాగే ఉంచడం వల్ల నాని స్కిన్ అనేది చాలా క్లీన్గా వస్తుందండి. సో ఎక్కువ సమయం కూడా పట్టదండి. జస్ట్ ఒక ½ అన్ అవర్ టైం కేటాయించామంటే మన మెడపైన, అలాగే మోచేతుల దగ్గర, అండర్ ఆర్మ్స్లో ఉన్నటువంటి మురికి అంతా ఈజీగా తొలగిపోతుంది. ఈ విధంగా అంతా రుద్దినట్లుగా అంటూ క్లీన్ చేసుకోండి. సో అట్లీస్ట్ వారంలో 2 సార్లు అయినా అప్లై చేసుకోండి. మీకు సమయం ఉంది అనుకుంటే వారానికి 3 సార్లు అప్లై చేసుకున్నా కూడా సరిపోతుంది. క్లాత్ తోటి తుడిచిన తర్వాత ఇంకా క్లీన్గా కనపడుతుందండి. అప్లై చేయకముందు, అప్లై చేసిన తర్వాత రిజల్ట్ మీకు 100% అర్థమయ్యే ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇప్పటివరకు చూసారంటే మీకు అంతో ఇంత నచ్చే ఉంటుంది. మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి, నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుందండి. పైసా ఖర్చు లేకుండా సాధారణంగా ఇంట్లో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటి మంచి న్యాచురల్ హోమ్ రెమెడీస్ అనేవి రెడీ చేసుకోవచ్చు అండి. రాబోయే వీడియోస్లో కూడా చూపిస్తాం. సో రేపు ఆఫ్టర్నూన్ అయితే పింపుల్కి సంబంధించిన వీడియో వస్తుంది, చూసేయండి. సో మన ఛానల్ని మీరు మొదటిసారి చూసిన వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి సంబంధించినటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. అలాగే ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి, నేను వీడియో చేస్తానండి. ఇప్పటి వరకు మన ఛానల్ని చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి. హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.